శ్లోకాలు చదవడం కూడా మనకు ప్రారంభంలో ఇది అయితే ఒకటి, ఈ శ్లోకాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరల్ గా ఈ శ్లోకాలు ఇవన్నీ ఎవరికంటే చిన్నపిల్లలకి ఏమవుతుందంటే కాస్త నోరు స్పష్టంగా తిరగడానికి కదా. ఆ నోరు వాళ్ళకి ఏమవుతుందంటే చిన్నపిల్లలకి వాళ్ళు చదువుతుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మనకు చిన్నపిల్లల శ్లోకాలు అవి చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంది, స్పష్టంగా అవుతుంది నోరు, మంచి స్పష్టత వస్తుంది. అదిగాక అన్ని విషయాలు అర్థమవుతాయి. చిన్నప్పటి నుంచి అభ్యాసంలో ఉంటారు కాబట్టి పెద్ద అయ్యేసరికి ఆటోమేటిక్ గా దాని మీనింగ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు సుమతి శతకం గాని, వేమన శతకం గాని ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. నేర్చుకున్న వాటికి ఇప్పుడు చక్కగా అర్థమయ్యి అబ్బా ఎంత బాగా చెప్పారు అనుకుంటాం. మనకి యాక్చువల్లీ సిలబస్ లో వేమన సుమతి శతకాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ అవి కూడా చెప్పుకుంటాం అన్నమాట. అంత అద్భుతమైనటువంటివి, పూర్తి తత్వాన్ని అత్యంత సులువైనటువంటి చిన్న చిన్న శ్లోకాలలో మనకు వేమన గాని సుమతి శతకంలో గాని అందడము చాలా గొప్పది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, ఎంత బాగా చెప్పాడు అసలు. మళ్ళీ ఇది తీసుకోండి, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. అసలు ఎలా అంటే ఎంత క్లియర్ గా అంటే మనకు భావము. సో చిన్నప్పుడు వల్ల మతుకొస్తాయి సార్, మీరు చెప్పినప్పుడు క్లాస్ చిన్నప్పుడు వల్ల మతుకొస్తాయి మళ్ళా. జై శ్రీకృష్ణ. అదే ఆ శ్లోకము అక్కడ చదివినప్పుడు కష్టంగా అనిపించింది సార్. పొద్దున మేము క్లాస్ లో అదే అనుకున్నాము. అవి నేను నోట్స్ లో రాసుకుంటే చదవటానికి వచ్చింది సార్. ఆదిత్యం అన్నయ్య అట్లా పర్వాలేదు, పలకలేశాను. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సూక్తము చక్కగా చెప్పబడినది. వేదముల లోపల శ్లోకాలని మంత్రాలు అంటారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈ మంత్రాల యొక్క సముదాయం మనకు సూక్తంగా చెప్పబడుతుంది. వరుణ సూక్తము, ఇంద్ర సూక్తము, అగ్ని సూక్తము, ఇలాగ రకరకాల సూక్తాలు ఉన్నాయి. అలాగ మొత్తం మీద 11,000 మంత్రాలు ఉన్నాయి మనకు ఋగ్వేదంలో చూసుకున్నట్లయితే. దీన్ని సంహిత భాగము అంటారు. ఏమంటారు? సంహిత భాగము. ఈ సంహిత భాగం అయిపోయిన తర్వాత మనకు వచ్చేటటువంటిది ఏమొస్తుంది? సంహితము, బ్రాహ్మణము. బ్రాహ్మణం తర్వాత ఏమొస్తుంది? తర్వాత ఏమొస్తుంది? ఉపనిషత్తు. సో ఈ విధంగా 4 భాగాలుగా మనకు వేదాన్ని విభజిస్తాం. ప్రతి వేదము కూడా 4 భాగాలు ఉంటుంది: సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకము, ఉపనిషత్తు. సంహిత ఏంటంటే మంత్రం. ఈ మంత్రాలు మనకు ధర్మానికి మూలం. మన సనాతన ధర్మానికి మూలం ఏంటంటే ఈ సంహిత భాగం. ఈ సంహిత భాగంలోనే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి సూక్తాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ సంహిత భాగం అనేటటువంటిదే మనకు మన వేద పండితులు వాళ్ళు వీళ్ళు చక్కగా చదువుతూ చాలా అద్భుతమైనటువంటి ఉచ్చారణతోని చేస్తూ ఉంటారు. అయితే పూర్వకాలం లోపల పుస్తకాలు లేవు కాబట్టి వీటిని ఏం చేశారంటే లయబద్ధంగా ఎలా చదవాలి, అందరూ ఒకే రకంగా చదవాలి, ఒకరు తప్పు చదివినా కూడా తెలిసిపోయేలాగా. 10 మంది ఒక రకంగా చదువుతుంటే 11వ వాడు ఒక రకంగా చదివితే తెలిసిపోతుంది. అందరూ కలిసి వాయిద్యాలు వాయిస్తున్నారు, అందరూ ఒక రకంగా వాయించి నేను ఒక రకంగా వాయిస్తే తెలిసిపోతుంది కదా. అందుకోసం అని చెప్పేసి వేదాలన్నీ కూడా కొన్ని స్వరాలతోటి, స్వరిత, ఉదాత్త, అనుదాత్త అని హయ్యర్ పిచ్, లోయర్ పిచ్, మీడియం పిచ్ లాగా పెట్టేసేసి చక్కగా వాటిని నేర్పించడం మొదలెట్టారన్నమాట. మొదలెట్టడం వల్ల ఏమైంది, మళ్ళీ అందులో కూడా పద్ధతులు. 2 అక్షరాలు బట్టి కొట్టడము, తర్వాత 2 అక్షరాలు బట్టి కొట్టి మళ్ళీ వాటిని రివర్స్ గా బట్టి కొట్టడము, 4 అక్షరాలు చదవడము, మళ్ళీ మొదటి అక్షరం నుంచి రావడము. సో ఈ విధంగా
అగ్నిం ఈలే ఈలే అగ్నిం ఇలా ఇలా చదువుతూ సో చక్కగా ఏం చేశారంటే దాన్ని బాగా కష్టపడి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకోసమనే వేదాలు వల్లె వేయడమే నిజం చెప్పాలంటే ఎక్కువ టైం పడుతుంది. వేదాలని మీరు మామూలుగా అర్థం తెలుసుకుని దాన్ని ఆచరించాలంటే కొంత టైం పడుతుంది, ఏదైనా టైం పడుతుంది, అలా అని కాదు. బట్ వేదాల లోపల మీరు వల్లె వేయడం అనేటటువంటిది, పట్టి కొట్టడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటి భాగం. మీరు వేద పాఠశాలలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది బట్టి కొడుతూ కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అందులోపల ఏమవుతుందంటే సంహిత భాగము చాలా కష్టమైనటువంటిది, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉండాలి. మళ్ళీ తర్వాత అంటే ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, తర్వాత స్వరాలు కూడా కరెక్ట్ గా ఉండాలి. ఈ స్వరాలు ఇవన్నీ ఉచ్చారణ ఇవన్నీ ఉండేసరికి ఏమైపోయిందంటే చాలా మంది ఆ రోజుల్లో నేర్చుకోవడము తగ్గిపోయింది. అంటే గ్రాడ్యువల్ గా కూడా వీటికి ఆదరణ తగ్గిపోయింది. అయితే గురువు గారు ఏం చేసేవారంటే ఆదరణ తగ్గకుండా ఎవరెవరికి ఎలాంటి పనులు నేర్పించాలో అలాంటి పనులు నేర్పిస్తూ ఉండేవారు అనమాట. గురువు గారి దగ్గర అందరూ శిష్యులందరూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. గురువు గారు అంటే తండ్రి, గురుపత్ని తల్లి, ఆవిడ కూడా వీళ్ళని అలాగే చూసుకునేది. అంతేగాని తన పిల్లలకి ఎక్కువ బయాస్ చేయడము ఇటువంటివి ఉండేవి కాదు ఆ రోజుల లోపల. కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా పెరిగేవాళ్ళు. ఆ రోజుల్లో ఏమయ్యేది, కొంతమంది శిష్యులు మంచిగా ఉత్సాహం చూపిస్తారు, గురువు గారండి మేము వెళ్ళి తెచ్చేస్తామండి, కర్రలు తెచ్చేస్తామంటారని వెళ్ళి కర్రలు తీసుకొచ్చేస్తారు. కొంతమంది వెళ్తారు ఆవులకి మంచి మేత అది వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కడు అన్ని పనులు నేర్చుకుంటున్నా కూడా గురువు గారు చూస్తుండేవారు ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో చూసి వాళ్ళకు తగ్గటువంటి అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి తగ్గ పనులను వారికి అప్పచెప్పేవాడు. వారి లోపల ఉన్నటువంటి గుణాలకు అనుగుణమైనటువంటి పనులని వారికి అప్పచెప్తూ ఉండేవారు. ఇలాగ వీటిల్లోంచి ఏమైనాయంటే ఆచార వ్యవహారాలు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏదైతే వేదాలు చెప్పామో ఈ వేదాలలోంచి ఆచార వ్యవహారాలను స్మృతులు అంటారు. స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకోవడం. ఈ స్మృతులు వచ్చేసాయి అన్నమాట. ఈ స్మృతులు అనేవి ఎందుకు వస్తాయి, ఎందుకంటే వేదాలు అనేటటువంటివి ఎవరు రాయలేదు. స్మృతులు మాత్రము రకరకాల మంది మహర్షులు ఏం చేశారంటే వేదాలలో ఉన్నటువంటి ఆచారాలను జనాలు మర్చిపోతే ఎట్లాగా, సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ వేదాలలో చెప్పిన విషయాలను జ్ఞాపకం ఉంచుకుని స్మృతులుగా రాయేశారు. అన్ని ఆచారాలు మనం అనుకున్నట్టుగా ముందు చెప్పుకున్నట్టుగా గర్భాధాన ప్రక్రియ నుంచి మొదలెట్టి అంత్యేష్టి వరకు జరిగేటటువంటి అన్నివి ఎలా చేయాలి, ఏ మంత్రాలు చదవాలి, ఎంత డీటెయిల్ గా ఉంటాయో అవి ఇంకా చెప్పలేము. ఇందులోపల ముఖ్యమైనటువంటిది మనుస్మృతి, ముందరగా మనువు రాశాడని, తర్వాత యాజ్ఞవల్క స్మృతి, రఘునందన స్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, చాలా ఉన్నాయి. ఒక్కొక్క సమయానికి సారీ స్మృతులు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? స్మృతి అంటే గుర్తుంచుకోవడము. ఆ స్మృతులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో మన ఆచార వ్యవహారాలు, కర్మకాండలు వీటన్నిటిని తెలియజేస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక ఆలయంకి వెళ్తారు కదా, ఆలయంకి వెళ్ళినప్పుడు ఆయన మీకు చేసేది వేదమా లేకపోతే స్మృతా? చెప్పండి, వేదమా లేకపోతే స్మృతినా? ఆలయంలో ఆలయంలో ఇప్పుడు మీరు హారతి ఇవ్వండి అంటారు, అనగానే ఆయన హారతి ఇవ్వండి అంటే ఆయన ఏం చేస్తాడు, వేదం చదువుతాడా లేకపోతే స్మృతి చదువుతాడా? కర్మకాండ కదా సార్, అది కర్మకాండ కదా. శృతి అంటే వేదము, ఎస్హెచ్ శృతి, శృతి అంటే వేదము. నేను చెప్తున్నది స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకం ఉంచుకోవడం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, అదే దాని నుంచి వచ్చింది. అంటే శంకరాచార్య వీటన్నిటికీ కూడా శృతి స్మృతి పురాణాలు అనేటటువంటి వాటిని స్టాండర్డ్ గా తీసుకొచ్చారన్నమాట. వాటన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాడు శంకరాచార్యులు అని చెప్పేసి ఆయనకి మనము ఆ భగవత్పాదుడికి మనము వందనం చేద్దాము అని చెప్పేసి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని చెప్పేసి ఆయనకి దండం పెడదామని. అంటే ఈ ఫస్ట్ వచ్చినవి శృతులు అంటే వేదాలు. ఈ వేదాలను అపౌరుషేయాలు అని కూడా అంటారు. అంటే ఇవి ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నవి. సరే మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలియని వాళ్ళు రాసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి, నాకు 9:35కి నాకు వేరొక కాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఛాన్స్ కాదు, పక్కన ఇంకో ల్యాప్టాప్ కూడా పెట్టుకున్నాను రెడీగా. ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే 9:35 ఆ టైంకి మనం క్లోజ్ చేస్తాం, లేకపోతే కంటిన్యూ అవుతాం. అంటే ఆల్రెడీ పీపుల్ జాయిన్ అయ్యి వాళ్ళు కాల్ చూసుకున్నట్లయితే మనం ముందుకెళ్తుంటాం. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, శృతులు. శృతులు అంటే ఏంటంటే
వినగా నేర్చుకునే వాటిని శృతులు అంటారు. వేదాలు రాయలేదు కాబట్టి వాటిని శృతులు అంటారు. క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? హలో, శృతి అంటే వేదము, వాటిని వేదాలు రాయలేదు సార్. కరెక్ట్ కరెక్ట్. శృతులు అంటే ఇప్పుడు మనకు శృతి అంటే ఏంది అనగానే ఎవరో మా స్టూడెంట్ లో శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే శృతి అంటే ఎవరు అంటే సార్ పోకిరి సినిమా లోపల ఇలియానా పేరు సార్ అంటారు. ఎంత మెమొరీ వీళ్ళకి నాకు అర్థం కాదు. అబ్బా బాబా బాబా, శృతి అంటే వేదము అని చెప్పి చెప్తారని నేను అనుకుంటే వాళ్ళు పోకిరి సినిమా లోపల ఇలియానా పేరు కూడా గుర్తుంచుకున్నారు. మీ మెమొరీ చూస్తుంటే నాకు మీరు అన్ని సినిమాలు గుర్తు చేస్తారు కదా, మీరు అలవాటు చేస్తారు సినిమాలు అందరికి. సో అట్లాగా నేను అడుగుతాను ఏంటంటే శృతి అంటే తక్కువని ఇలియానా పేరు అనే దాకా ఎలా వెళ్ళిపోగలిగారు అంటే అంత మెమొరీ నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అసలు నాకు అర్థం కాదు. అంటే మీరు చెప్పింది వినటం లేదు సార్, మీరు సినిమాల గురించి చెప్పింది బాగా వింటున్నారు. అది గురుగారు శృతి అంటే వేదము, స్మృతి అంటే ఈ వేదాలను గుర్తించుకోవడం, అంతే కదా గురుగారు? అవునమ్మా. సో శృతి అనేటటువంటిది ఏదైతే ఉందో దీనికే అపౌరుషేయాలని, ఆగమాలని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ శృతులు ఏవైతే వేదాలు ఉన్నాయో ఈ వేదాలు మొదట్లో 3 వేదాలే ఉన్నాయి. తర్వాత స్వతంత్ర వేదమైనటువంటి అధర్వణ వేదాన్ని కూడా కలపడం మొదలైంది, కలిపేశారు. అప్పుడు 4 వేదాలు అయ్యాయి. అయితే ఈ 4 వేదాలు కూడా ఎలా ఉండేవంటే ఒక పెద్ద వేదమయం ఉండేది. అంటే ఎట్లా అంటే విపరీతమైన వేద సంపద, ఒక ప్రాపర్ సీక్వెన్స్, ఇండెక్సింగ్ ఉండేది కాదు. ఇండెక్సింగ్ అంటే ఏమంటారు మనకు విషయ సూచిక అని అంటాం కదా, అట్లాగా ప్రాపర్ గా ఈ పేజీలోకి వెళ్తే ఇది దొరుకుతుంది, ఇక్కడికి వెళ్తే ఇది దొరుకుతుంది, ఒకే దగ్గరవన్నీ ఒక దగ్గర పెడతాము, అలా పెట్టేదాన్ని ఇండెక్స్ అండి. ఇండెక్స్ అదే ఇండెక్సింగ్. ఆ ఇండెక్సింగ్ లేదు ఆ రోజుల్లో. పాపం వేదవ్యాసుడు ఏం చేశారంటే ఆయన కష్టపడి వస్తుంది కలికాలము, అందరూ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి టైం స్పెండ్ చేయడం రాదు, అందుకని నేను వీళ్ళకి సులువుగా ఉండేది ఏదైనా చేస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఋగ్వేదంలో ఉన్న వాటినే ఆయన మార్చలేదేమి, ఒక సీక్వెన్స్ లో పెట్టారు. ఒక ప్రాపర్ గా మనకు ఫస్ట్ అగ్ని సూక్తము, ఇంద్ర సూక్తము, ఇలా సీక్వెన్స్ గా పెట్టారు. ఏ ఋషులు దర్శించి వాటిని ఇచ్చారు. ఇవన్నీ కూడా వేదాలని దర్శించి ఋషులు మనకు అందించారన్నమాట. అవన్నీ ఆయన ప్రాపర్ గా పద్ధతిలో పెట్టి ఇగో ఈ పుస్తకం ఋగ్వేదం, చలో పుస్తకం ఇవ్వలేదు ఆయన, ఈ సంపద ఋగ్వేదం, ఒరే ఈ సంపద అంతా యజుర్వేదం దా, ఒరే జైమిని నువ్వు ఇది పట్టుకెళ్ళు, ఒరే వైశంపాయన నువ్వు ఇది సామవేదం పట్టుకెళ్ళి, నువ్వు వెళ్ళి సుమంత నువ్వు అధర్వణ వేదం పట్టుకెళ్ళు. ఇలా పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే 4 స్టూడెంట్స్ కి అందించారు. అందించి స్టూడెంట్స్ తో అన్నారు, ఒరే మీరు వెళ్ళేసి వేద సంపదను అందరికీ చెప్పండి. వాళ్ళు వచ్చన్నారు, సార్ మేము వెళ్ళిన వాళ్ళందరూ శ్రీనివాస్ స్టూడెంట్సే సార్, ఒక్కళ్ళకి శ్రద్ధ లేదు సార్, ఎవ్వరు వినట్లేదు సార్, మేము వేదాలు చెప్పేది ఎవ్వరు వినడం లేదు సార్. వాళ్ళు శృతి అని మేము చెప్తే వాళ్ళు పోకిరి సినిమాలో ఇలియానా అంటున్నారు సార్, ఏం చేయాలి? పాపం అప్పుడు వేదవ్యాసుడు చాలాసేపు బాధపడతాడు, అరే ఎట్లాగా ఇప్పుడు వీళ్ళకి ఎవరికి గుర్తుండడం లేదు, ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సరే ఒక పని చేద్దాము, ఈ వేదాలని మరి జ్ఞానం పోగొట్టేసుకుందామా, ఏదో ఒక రకంగా నువ్వు జోక్ చెప్పు, సిల్లి మాటలు మాట్లాడు, సులభమైన భాషలో మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు, సంస్కృతంలో మాట్లాడు, ఇంగ్లీష్ లో, నీ ఇష్టం, కానీ ముందు అవతల వాళ్ళ బుర్రలోకి ఎక్కించాలి. ఆయన ఏం చేశారు, సరే అని చెప్పేసి అప్పుడు 180 పురాణాలను రాశారు. 180 పురాణాల లోపల 18 పురాణాలు చాలా ఇంపార్టెంట్. ఆ 18 పురాణాలని మహాపురాణాలు అంటారు. ఈ 180 పురాణాలు రాసిన తర్వాత ఆయనకి ఎందుకో వ్యాకులత వచ్చింది, బాధపడుతున్నారు. 18 పురాణాలు రాశాను కానీ 180 పురాణాలు రూపంలో విస్తృతంగా కూడా ఉన్నాయి, బట్ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. ఇవన్నీ తాళపత్ర గ్రంథాల పైన రాయించాడు. పాపం గణేష్ ఉన్నాడు కదా ఒకడు, పాపం అమాయకుడు, మంచిగా తలకాయ ఉప్పుకుంటూ వస్తాడు. ఏనుగులు ఎంత ముద్దుగా ఉంటాయండి, ఏనుగులు ఎంత ముద్దుగా ఉంటాయో అసలు చాలా ముద్దుగా ఉంటాయి. ఎస్పెషల్లీ అవి మనలాగానే చాలా కొంటెగా కూడా ఉంటాయి తెలుసా. చిన్న ఏనుగుల్ని మీరు ఎప్పుడైనా చూస్తే అవి ఎంత వాటికి తెలియదు అనమాట, అవి అంత బరువు ఉన్నట్టుగా తెలియదు. అవి మనతో ఎంత ఫ్రెండ్లీగా ఆడుకుంటాయో, ఎంత బాగా కలిసిపోతాయో తెలుసా. ఏనుగులు చాలా బాగా ఉంటాయి అన్నమాట. అయితే ఏనుగుల్లో మనం చెప్పుకున్నాం కదా, పెద్ద చెవులు, బాగా వినాలి, నోరు ఏమో కవర్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడకూడదు, చెవులు పెద్దగా ఉండాలి, అవునా. తర్వాత దృష్టి చాలా నిశితంగా ఉండాలి. నేల మీద చిన్న సూది పడ్డా కూడా ఏనుగిలా తీస్తుంది, పెద్ద చెరుకు గడను కూడా తీయగలుగుతుంది.
సో అందుకని చెప్పేసి ఆ రూపంలో గణేష్ని ఎందుకు పూజిస్తారు అంటే గణేష్ యొక్క తొండం ఓంకార రూపంలో ఉంటుంది. అంటే గణేష్ ఓంకార స్వరూపుడు. ఓంకారం అంటే వేదం ఎంత ఉందనుకోండి, ఆ వేదం యొక్క కండెన్స్డ్ ఫామ్ ని ఓంకారం అంటారు. ఓంకారం ని విడదీస్తే వేదం అవుతుంది. వేదాన్ని కనుక కండెన్స్ చేసేస్తే ఓంకారం అవుతుంది. అందుకని చెప్పేసి వేద స్వరూపుడైనటువంటి గణపతితో అన్ని పురాణాలు పాపం ఆయన రాయిస్తాడు. రాయిస్తే గణేష్ పాపము తొండంలో ఒక పన్ను ఇరగొట్టుకొని కూడా పాపము రాస్తాడు. రాసాక ఈయనకి మళ్ళా బాధ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ మానా దగ్గర కూర్చుంటాడు. అందరు వెళ్ళారు కదా మానాకి, అక్కడ కూర్చుంటాడు. మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. సరస్వతి నది ఒడ్డు దగ్గర కూర్చొని ఏం జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి నారదుడు వస్తాడు. సరైన టైంలో నారదుడు వస్తాడు. ఎందుకయ్యా బాధపడుతున్నావు, ఏం చెయ్యాలి, పురాణాలు ఇంత రాసినా కూడా నాకు ఎందుకో సంతోషంగా లేదు. వేదాలని నా 4 స్టూడెంట్స్ కి ఇచ్చి ప్రచారం చేయమంటే వాళ్ళంతా శ్రీనివాస్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళారు. మంచి స్టూడెంట్సే దొరకట్లేదు. ఎలాగా, అంత బాధగా ఉందయ్యా నాకు అంటే, బాధపడకు, నువ్వు మిస్ అయింది ఏంటో తెలుసా అంటాడు. ఏం మిస్ అయ్యాను అంటే, ప్రేమ మిస్ అయ్యావయ్యా. ఈ రోజుల లోపల ఎస్పెషల్లీ కలికాలం వరకు, కలికాలం తర్వాత మనకు ప్రేమ అనేది ముఖ్యమైనటువంటిది. అంతకు ముందు వరకు కూడా ఏంటంటే అందరూ ఎంతో కొంత సాధన చేసేవారు. కులాలకు అతీతంగా, కులం అనే పదం లేదప్పుడు, వర్ణాలకు అతీతంగా అందరూ ఎంతో కొంత సాధన చేసేవారు. కానీ కలియుగం వచ్చేసరికి ఏమవుతుందంటే వీరికి సాధన చేసే సమయం లేదు, శ్రద్ధ లేదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈజీ మార్గం ఏదన్నా అందించాలి. అది ప్రేమ మార్గంని నువ్వు అందించు. ఈ ప్రేమనే మనం రకరకాల పేర్లతో పిలుస్తాము. ఒక ఆడ మొగ అయితే దాన్ని ప్రణయం అంటాము. ఒక ఇద్దరు ఒకే మొగ ఆడ అయితే చక్కటి స్నేహము అని చెప్పేసి అంటాము. తల్లిదండ్రులు పిల్లల మీద చూపిస్తే దాన్ని కరుణ అంటాము. పిల్లలు కనుక తల్లిదండ్రుల మీద చూపిస్తే గౌరవము అంటాము. దేవుడి పైన మనము చూపిస్తే దాన్ని భక్తి అంటాము. దేవుడు మన పైన చూపిస్తే దాన్ని ఆప్యాయత అంటాము. కాబట్టి ప్రేమ అనే దానికి ఇలా చాలా పేర్లు ఉన్నాయ్యా. ప్రేమ అనేది ఒక చిన్న పదం కాదు, అద్భుతమైనటువంటిది. ఆ భక్తి రూపంలో భగవంతుడి గురించి రాయగలవా, రాసినట్లయితే అన్నిటికంటే కూడా మహోన్నతమైనటువంటి పురాణం రాసిన వాడివి అవుతావు నువ్వు అంటాడు. అనగానే అప్పుడు ఆయనకి ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఎలా రాయాలి, ఏది బేస్ చేసుకోవాలి అంటాడు. అరే నీకేం చెప్పాలయ్యా, నేను రిఫరెన్స్ మళ్ళీ వేదాలే. చలో నీకు ఒక ఋగ్వేదం సెంటెన్స్, ఒక యజుర్వేదం సెంటెన్స్, ఒక సామవేదం సెంటెన్స్, ఒక అధర్వణ వేదం సెంటెన్స్, ఈ 4తోటే మళ్ళీ భాగవతం రాయి అని చెప్పేసి మళ్ళీ ఆ 4 వేదాల యొక్క సారమే భాగవతంగా రాయి అంటాడు. అప్పుడు ఆయన కృష్ణుడి భాగవతం అని అంటాం కదా, శ్రీమద్ భాగవతం అంటాం. ఆ కృష్ణుడి భాగవతాన్ని రాశాడనమాట. రాయగానే ఆయన లోపల అసలు కన్నీరు అట్లా వచ్చేసింది అనమాట. ఆనందం తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా మనసు స్పందించడము అనేటటువంటి ఏదైతే ఉందో అది తెలియకుండా ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా హృదయం స్పందించడంతో ఆయన చాలా ఇదైపోతాడు. దానివల్ల ఏమైపోతుంది, ఈయనకు ఒక కొడుకుంటాడు వేదవ్యాసుడికి, శుకబ్రహ్మ. ఆయన పూర్తి స్థాయి జ్ఞానయోగి. అసలు ఆయనకి భక్తి, కర్మ, రాజయోగం ఇవన్నీ పెద్దగా ఆయన పట్టించుకోడు. ప్రపంచం మాయ, ప్రపంచం లేదు, లేని దాని గురించి ఆలోచించడం ఎందుకు అనుకుంటాడు. అలాంటిది వాళ్ళ నాన్నగారు రాసినటువంటి భాగవతాన్ని మాత్రం ఆయన ఎంత ఇష్టపడుతూ ఉంటాడో. నాన్న, ఇది భాగవతం అనేది జ్ఞానము, నువ్వు భక్తి రాసాని అంటున్నావు, నాతో చెప్తున్నావు, కానీ రాసింది నువ్వు జ్ఞానం కదా డాడీ అనగానే ఆయన అంటాడు, అవునరా, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మనుషులు సంసారాన్ని ఎలా తరించాలి, సంసారంలోంచి ఎలా మోక్షాన్ని అందుకోవాలి, అన్ని కూడా కలిపి భాగవతము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము తరింపజేసుకోవడము, ముక్తి సాధించడము, అన్నిటి యొక్క మూలము భాగవతం రాసేసాను అంటాడు. అనగానే ఇంకా అసలు తండ్రి కూడా కొడుకు అలా కూర్చుంటాడు, అన్ని చోట్ల కొడుకే చెప్తూ ఉంటాడు. అందులో ఈయన ప్రాబ్లం ఏంటంటే ఈయన పేరేంది, శుకబ్రహ్మ ఒక దగ్గర కూర్చోడు, ఒక దగ్గర ఒక 5 నిమిషాలు కూడా కూర్చోడు. ఎందుకంటే ఎక్కడైనా ఒక 5 నిమిషాలు కూర్చుంటే వీ గెట్ అటాచ్డ్ టు ఇట్, మనం దానికి దగ్గర అయిపోతాం. అందుకని చెప్పేసి ఆయన ఎప్పుడు కూర్చోడు. అలాంటిది భాగవతం చెప్పాలంటే మాత్రం కూర్చుండిపోతాడు. ఇప్పుడు మీరు శుకస్థల్కి వెళ్ళినట్లయితే హరిద్వార్ దగ్గర ఆయన చెప్తుంటే తండ్రి వీళ్ళందరూ వింటూ ఉంటారు. రాజు పరీక్షిత్తు వింటాడు, మిగతా వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అంత అద్భుతమైనటువంటి ప్రాంతం అది. లక్కీగా ఇప్పటికి ఇంకా అది ఇంత డెవలప్ కాలేదు, ఇప్పటికీ కూడా ఇంకా అది బాగుంది. హరిద్వార్, ఋషికేశ్ లాగా విపరీతమైన ట్రాఫిక్ అది లేకుండా శుకస్థల్ ఇంకా చాలా బాగుంది. ఆ చెట్టు, ఆయన ఉన్నటువంటి ప్రాంతము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కూర్చొని ఆయన చెప్పడం ఏదైతే ఉందో అలా చెప్పేసరికి ఒక్కసారిగా
అప్పుడు తండ్రి కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. సో రాశాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి సరే బాగున్నాయి, కానీ అన్నిటికంటే పెద్దది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అన్నిటినీ కూడా కలిపేసి ఒక పుస్తకం లాగా రాద్దాము అని చెప్పేసి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన ఫ్యామిలీ చరిత్ర అయినటువంటి సంపూర్ణ మహాభారతాన్ని రాస్తాడు. ఆ సంపూర్ణ మహాభారతాన్ని కావ్య రూపం లోపల ఇంకా సులువైన, అంటే చాలా సులువుగా ఉండాలి, కాకపోతే వేదం కంటే కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న పురాణాలలో ఏంటంటే వేదంలో చెప్పినవి పురాణాల్లో పెట్టారు అంతే. ఇప్పుడు ఏం చేశారంటే వేదాలలో చెప్పినవి వేదాలలో చెప్పకుండా మనకు లౌకిక విషయాలలో ఉపయోగపడేవి, సామాజిక విషయాలలో ఉపయోగపడేవి, వీటన్నిటిని కూడా కలిపి సంపూర్ణ మహాభారతం అనేటటువంటి గ్రంథాన్ని మనకు అందించారు. ముందు ఆయన రాసింది 8,000 శ్లోకాలు జయ అని చెప్పేసి అంటారు. తర్వాత జయ కావ్యం అంటారు దాన్ని. తర్వాత 24,000 తోటి వైశంపాయనుడు, 1,00,000 శ్లోకాలతోటి సూత మహాముని దాన్ని ఎక్స్పాండ్ చేశారని. ఏది ఏమైనప్పటికీ కూడా సంపూర్ణ మహాభారతం అనేది తయారైంది. ఈ సంపూర్ణ మహాభారతంలోంచి మనకు భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, విదుర నీతులు, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, నలదమయంతుల చరిత్ర, యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతుల చరిత్ర, శాంతి పర్వంలో ఉన్నటువంటి మహా ఉన్నతమైనటువంటివి, సనత్ సుజాత వచ్చి సనత్ సుజాతీయము, మార్కండేయోపాఖ్యానము, స్వర్గారోహణము, తర్వాత విరాట పర్వంని మనం ఏదైతే మాయాబజార్ కాదు నర్తనశాలగా చూసామో ఇవన్నీ కూడా మహోన్నతమైనటువంటి పుస్తకాలుగా బయటకు వచ్చేసేసాయి. అందుకే తింటే గాలిలు తినాలి, వింటే భారతమే వినాలి అంటే అంత మహోన్నతమైనటువంటిది అనమాట. మరి ఇప్పుడు స్మృతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మరి స్మృతులు ఎక్కడి నుంచి వచ్చాయి? స్మృతులు అనేవి ఏం చేశారంటే ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి పోకూడదు, కథలు అవన్నీ పోతే పోయాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు హారతి ఇవ్వడానికో దీని దగ్గరకో దేవుడి దగ్గరికి వెళ్తారు, ఎలాగానే ఆ పూజారి చదివే మంత్రాల మీనింగ్ మీకు తెలుస్తుందా? హలో, అసలు మనకు అర్థమయ్యేట్టుగా కూడా చెప్పరు వాళ్ళు, చెప్పరు. చాలా ఫాస్ట్ గా డాక్టర్ సిగ్నేచర్ లాగా ఉంటుంది, సో ఫాస్ట్ గా చదువుతారు. మరి అయినప్పటికీ కూడా వాటికి ఫలితాలు ఉండాలి. అందుకని చెప్పేసి ఏం చేశారంటే స్మృతులన్నిటి వేదాలలో ఉన్నటువంటి కర్మకాండలకు సంబంధించిన విషయాలను బయటికి లాగేశారు, రాయడం మొదలెట్టారు. వాటిని వేదాలు రాయలేదు, పురాణాలు రాశారు, మహాభారత కావ్యం రాశారు, కానీ స్మృతులు కూడా అలాగే రాశారు. ఈ స్మృతుల లోపల ఏం చేశారు, మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, గౌతమ స్మృతి, రఘునందన స్మృతి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరాశర స్మృతి, అన్ని కూడా మనము ఆచరించవలసినటువంటి విషయాలని తెలియజేసే వాటిని స్మృతులు అంటారు. ఇప్పుడు గురువు గారు ఇప్పటిదాకా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, ఇంకొక మెట్టు ముందుకెళ్తాను. మాకు ప్రశ్నలు వస్తాయా సార్? మాకు నిద్ర వస్తుంది సార్. నేను ఒక ప్రశ్న సార్, అక్కడ కూడా విశ్వామిత్రుడు కూడా మేమే దొరికాం కదా సార్. విశ్వామిత్రుడు కూడా శ్రీనివాస్ గారి శిష్యులే దొరికారు. చెప్పండి, ఎవరో ప్రశ్న అడుగుతా అన్నారు. ఇప్పుడు పురాణాలు కూడా వ్యాస మహర్షి రాసినట్వే కదా? అవునమ్మా. మరి అది దాన్ని అద్వైతం అన్నారా సార్? చెప్తాను. ముందు ఫస్ట్ ఇక్కడ దాకా అర్థమైందా లేదా చెప్పండి. అయింది. వెరీ గుడ్. అందరికీ అర్థమైందా ఇప్పటిదాకా చెప్పినవి? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమైంది, మనం ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నాము? మొదటిదేమో వేదాలు, తర్వాత పురాణాలు, తర్వాత కావ్యాలు. కావ్యాలలో ఒకటి మహాభారతము, ఇంకొకటి రామాయణం. దీన్ని కావ్యం అంటారు, ఇతిహాసం అని కూడా అంటారు. వీటిని మళ్ళీ మనం ఇంకా ఏమని చెప్పచ్చు అంటే వేదాలని ప్రభు సంహిత అంటారు. ప్రభు సంహిత అంటే రాజు చెప్పినట్టుంటే ప్రభు సంహిత. తర్వాత పురాణాలు ఏవైతే ఉంటాయో మిత్ర సంహిత అంటే ఫ్రెండ్కు చెప్పినట్టుగా సులభంగా ఉంటాయి. మూడోది ఏంటంటే కావ్యాలు ఏవైతే ఉంటాయో కాంతా సంహిత. కాంతా సంహిత అంటే ఏంటంటే ఆడవాళ్ళకి చెప్పినట్టుగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ వర్ణనలు అవసరం అవుతాయి. వర్ణనలు ఏవైతే, అది ఒక్క నిమిషం, ఇది ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయింది ఎందుకో తెలియదు.
సో కాంతా సంహిత అని ఏదైతే చెప్తామో అందులోపల వర్ణన ఎక్కువ ఉంటుంది. ఆ వర్ణన కాంతా సంహిత అనే దాంట్లోపల వర్ణన ఎక్కువ ఉంటుంది అన్నమాట. వర్ణన ఉండడం ద్వారా మనకి ఏమవుతాయంటే కావ్యాలు మనకి ఎక్కువగా అర్థమవుతాయి. కావ్యాలు అంటే ఏంటి? మనకు ఇతిహాసాలే. అంటే ఇది ఇలా జరిగింది అనే దాన్ని ఇతిహాసము అంటారు. ఇది ఇలా జరిగింది అనే దాన్ని ఇతిహాసము అని అంటారు అన్నమాట. ఒక్క నిమిషం. మా ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఉంది, దాని గురించి అన్నమాట. ఓకే, సో కాంతా ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత అనేటటువంటి 3 విషయాలని మనము తెలుసుకున్నాము. వేదాలు ప్రభు సంహిత సార్, కావ్యాలు కాంతా సంహిత, మిత్ర సంహిత దేనినంట? పురాణాలు. అమ్మయ్య, పురాణాలు. ఇప్పుడు అర్థమైంది తప్పేం చేశానో తెలిసిందా? ఏం తప్పు చేశానో తెలుసా? 2 ల్యాప్టాప్లు కూడా ఆ పవర్ ప్లగ్ పెట్టాను, అన్ని పెట్టాను, ఆ స్విచ్ చేయడం మర్చిపోయాను. చేయడం మర్చిపోయారు. కరెక్ట్, ఇప్పుడు నేను పర్వాలేదు శిష్యుల్లో నేను కూడా జాయిన్ అయిపోతున్నా. తాళం వేసుకుని గొళ్ళెం మర్చిపోయి అని. అలాగా. సో 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు సార్. సో ఇప్పటి వరకు అందరికి చక్కగా అర్థమైందా? సో ఇప్పుడు ప్రభు సంహిత అంటేనేమో వేదాలు, పురాణాలేమో మిత్ర సంహిత, కావ్యాలేమో కాంతా సంహిత. కాంతా సంహిత అని ఎందుకంటారు? వర్ణన ఎక్కువ ఉంటుంది. అంటే ఆడవాళ్ళ మేకప్ ఉంటుంది కదా, మేకప్. ఇప్పుడు మేమంటే ఒక చొక్కా వేసుకుని 1 minute లో బయలుదేరిపోతాం, ఆడవాళ్ళకి గంట పడుతుంది. అది తప్పు కాదు, అది వర్ణన, అది అలా ఉంటుంది అనమాట. అందుకోసమని ఆ వర్ణనకు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వర్ణనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా, అందుకే మీరు గొప్ప గొప్ప పుస్తకాలన్నీ కూడా వర్ణన ఎక్కువ ఉంటాయి అన్నమాట. సరే, ఇవన్నీ వచ్చేసాయి. సరే, మరి ఇప్పుడు ఇందు లోపల నుంచి స్మృతులు అంటే ఏంటి? అంటే ఆచార వ్యవహారాలు జనాలు మర్చిపోకూడదు. అంటే వాటి మీనింగ్ తెలియాలి, స్టోరీ ఏం అక్కర్లేదు. స్టోరీలు తెలుసుకోవడానికి పురాణాలు రాశాను, అండ్ ఇంకా బాగా డీటెయిల్ గా తెలుసుకోవడానికి అని చెప్పేసి నేను కర్మకాండలు కూడా ఇది కూడా అందించాను. సో కాబట్టి ఇక వర్రీ లేదు, నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్తారన్నమాట ఆయన. ఏం పర్వాలేదు. మరేం చేయాలి అంటే, ఇవి జస్ట్ అర్థమైనా కాకపోయినా సరే అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. మంత్రాలు అనేటటువంటివి రాయాలి. ఇప్పుడు వాడు వచ్చేసి మనకు అంత్యేష్టిలో రకరకాల పనులు చెప్తాడు, కర్మ మనకు ఇంటికి వస్తాడు, ఉపనయనం చేయిస్తాడు, రకరకాల మంత్రాలు చదువుతాడు. అవన్నీ మనకు అర్థం కాకపోయినా సరే ఆచార వ్యవహారాలు మాత్రం పాటించాలి. అప్పుడు అవి నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి కొంతమంది శిష్యులు తయారయ్యేవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఆచార వ్యవహారాలు చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని స్మార్తులు అంటారు. ఏమంటారు చెప్పండి? స్మృతులు నేర్చుకునే వాళ్ళని ఏమంటారు? స్మార్తులు. అదే వేదం నేర్చుకునే వాళ్ళు శ్రోత్రియులు. సరే, చెప్పండి, ఏదో ప్రశ్న అడిగారు. స్త్రీలు వేదం తెలుసుకున్న వాళ్ళని శ్రోత్రియులు అంటారు. కరెక్ట్. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, వేదం మంచిగా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వేద విధులు అవుతారు చక్కగా. కానీ వేదాలలో వచ్చినటువంటి శ్రౌతం, స్మార్తం. శ్రౌతం అంటే వేదాలు నేర్చుకునే వాళ్ళు, స్మార్తం అంటేనేమో ఇప్పుడు మనకి పూజలు చేయించే వాళ్ళు, నోములు వ్రతాలు చేయించే వాళ్ళు, అభిషేకాలు చేయించే వాళ్ళు, వీళ్ళందరినీ స్మార్థం అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా వేదాల్లోంచి వచ్చినవే కర్మకాండలు. అయితే నేను కర్మకాండలకు ఎప్పుడు వ్యతిరేకిని కాదు, కానీ వాటిని రొటీన్ గా చేయడానికి వ్యతిరేకిని అంతే. నేను కర్మకాండలకు వ్యతిరేకిని, టోటల్లీ వ్యతిరేకిని కాదు. అవి రొటీన్ గా చేయడం. ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటుంది, పెళ్లి కొడుకు ఒక రకంగా చూస్తాడు, పెళ్లి కూతురు ఇంకో రకంగా ఉంటుంది. వీళ్ళు కబుర్లు చెప్తారు, వాళ్ళు కబుర్లు చెప్తారు. పండితుడు తనకు తోచిన మంత్రాలు తను చదువుతాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఏ పర్పస్ లో అయితే ఈ స్మార్థం బయటికి వచ్చిందో, స్మృతులు, మెమొరీస్. మనము స్మృతులు అంటే మీకు శృతులతో కన్ఫ్యూజ్ అవుతారు, కొద్దిసేపటికి మెమొరీస్ అంటాం. మెమొరీస్ అనకూడదు మీ కన్వీనియన్స్ కోసం. ఆ స్మృతులు అనే వాటిని ఏదైతే ఉందో వాటిని నిలబెట్టాలి అని చెప్పి పాపం మహానుభావులు అందరూ కలిసి రాశారు. మనువు, యాజ్ఞవల్కుడు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం కదా, మనుస్మృతి ద్వారా పెళ్లి చేసుకుంటాం అన్నమాట. మనం అందరము కూడా మనుస్మృతి. సో అది.
సో ఈ విధంగా శ్రౌతం స్మార్తం. గురువు గారు ఏం చేసేవారంటే ఆ రోజుల లోపల వేదం నేర్చుకునే వాళ్ళందరికీ కూడా శ్రౌతమా స్మార్తమా చూసేవాడు వాళ్ళ పద్ధతిని బట్టి. కొద్దిగా వేదం లోపల జ్ఞానం తెలుసుకుని ఇవన్నీ చేద్దాము అనుకునే వాళ్ళందరికీ కూడా ఆయన శ్రౌతం నేర్పించేవారు. ఎవరైతే వేద మంత్రాలు కాకుండా ముందు ఇమీడియట్ గా డబ్బు వచ్చేస్తుంది, స్మార్తంలో డబ్బు వచ్చేస్తుంది. ఎందుకంటే ముందు పూజారి దగ్గరికి వెళ్తావు, ఓ హారతి ఇవ్వగానే ఓ 10 రూపాయలు ఇస్తావు, అవునా? అది నేర్చుకోవడానికి స్మార్తంలో ఎక్కువ నేర్చుకోవక్కర్లే, కొన్ని నేర్చుకుంటే చాలు. నేర్చుకుని ఇప్పుడు మీరు ఆలయ పూజారులు ఉన్నారనుకోండి, వాళ్ళు 3-4 పనులు చేయగలిగితే చాలు. ఏదైనా కుంకుమ పూజలు ఇలాంటివి చేయగలిగితే చాలు, మిగతావి చూసుకుని చేయగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద జ్యోతిష్యము వీటిలో వాటిలో ఏమీ ఉండదు. వేదం నేర్చుకునే వాళ్ళు శ్రౌతం నేర్చుకునే వాళ్ళు ఏదైతే ఉంటారో, శృతుల ద్వారా నేర్చుకునే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. వాళ్ళకి ఎట్లా అంటే వేద పఠనం వస్తుంది, వేదాల యొక్క అర్థం చెప్పగలుగుతారు, ఇలాగా ఇవన్నీ కూడా చేయగలుగుతారు అన్నమాట. సో శ్రౌతము స్మార్తము ఈ రెండు ముందు అర్థమైనాయా లేదా చెప్పండి, అర్థం కాని వాళ్ళు అడగండి, ముందుకెళ్దాం. క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు తర్వాత మరి శ్రౌతము కింద వస్తారు కదండి గురువు గారు. ఏంటమ్మా? మీరు శ్రౌతము, మీరు నాకు వేదాలే ఇష్టం. అవును, నాకు కర్మకాండాలు చేస్తాను. కర్మకాండాలు తప్పనిసరిగా చేయవలసినవి తప్పకుండా చేస్తాను. ఉదాహరణకి ప్రతిరోజు 3 సార్లు సంధ్య చేయాలి కదా, 2 సార్లు చేస్తాను. పొద్దున్న ఒకసారి చేస్తాను, సాయంత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి విభూతి రేఖలు, ఇది రెండోసారి అన్నమాట. మధ్యాహ్నంది మాత్రం మానసికంగా చేస్తాను. ఆఫీస్ లో ఉంటాం కదా, ఆఫీస్ లో ఉండి పక్కన నేను కూర్చొని నీళ్లు తీసుకొని చల్లుతూ పోయానంటే ల్యాప్టాప్ లో పాడే ముందు ల్యాప్టాప్ ఇదవుతుంది. సో కాబట్టి ఇంట్లో మాత్రం 2 చేస్తాను. స్మార్తంలో కొన్ని చేస్తాను ఏవైతే తప్పనిసరి. అదే విధంగా ఇప్పుడు పితృకార్యాలు లాంటివి, మా అమ్మగారికి నాన్నగారికి అంత్యేష్టి చేయడము, ఇలాంటివి కంపల్సరీ తప్పకుండా చేస్తాను. మిగతావి నాకు ఇష్టం ఉండవు, నాకు అస్సలు ఇష్టం ఉండవు. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు అంటే చెప్తున్నా కదా, అసలు నా పెళ్లి ఏంటంటే మా అమ్మ బలవంతంగా హాల్లో చేయించింది, కానీ నేను అలా ఏం లేదు, వెళ్ళిపోయి జస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంతే, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అన్నాను. అంటే అటు సైడ్ వాళ్ళు ఒప్పుకోలే, ఇటు సైడ్ వాళ్ళు ఒప్పుకోలే, పెద్ద గొప్పలకు పోయి ఇద్దరు కలిసి పెళ్లి చేశారు. పెళ్లి అయింది. ఒక్కసారిగా నాకు లైఫ్ లో మళ్ళా ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, ఇక మళ్ళా పెళ్లి చేసుకునేది లేదు, ఇక అంత విసుగు వచ్చేసింది నాకు ఆ రోజు. చాలా విసుగు. ఒక్కసారే చేసుకుంటారు. అదండి, మేమందరం ఒక్కరు బలి కాకుండా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఒక్కరితోనే సరిపెట్టుకుంటామని. సో ఆ విధంగా ఏంటంటే నాకు స్మార్థం పెద్దగా ఇష్టం ఉండదు. చదివే వాళ్ళు అంటే అది శ్రద్ధగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచిదే, నాకేమీ లేదు. ఇప్పుడు నమ్మక చమకాలు, తర్వాత రుద్రం ఇవన్నీ చేస్తారు కొంతమంది, వాళ్ళకు అర్థం తెలిసి చేస్తే ఫైన్, అర్థం తెలియకుండా చేస్తే మళ్ళీ అందులో ఏముంది అంటే, కాకపోతే వేద మంత్రాలకు అర్థం తెలియక్కర్లేదు అంటారు, విచ్ ఇస్ కరెక్ట్. స్మార్థము కంటే నాకు శ్రౌతం వైపు ఎక్కువ. అయితే వేదాలలో ఏముంది, అయితే వేదాలలో ఏమన్నారు, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది వేదాలలో ఇది మనకేదైతే ఉందో సంహిత, ఇది బ్రాహ్మణం, ఇది అరణ్యకం. ఈ తెల్ల భాగం ఏదైతే ఉందో దీన్ని ఉపనిషత్తు అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మనము ద్వైతంలో, విశిష్టాద్వైతంలో ఉంటాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ భాగం ఏదైతే ఉందో ఉపనిషత్తుల భాగము, ఇది అద్వైతం. ఇక్కడ ఏంటంటే నువ్వు వరుణుడిని పూజిస్తావు, అగ్నిని పూజిస్తావు, ఇంద్రుణ్ణి పూజిస్తావు, ప్రకృతి శక్తుల్ని పూజిస్తావు. గ్రాడ్యువల్ గా వచ్చి అరణ్యకంలోకి వస్తావు. అరణ్యకంలోకి వచ్చినప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉంటావు. ఇదేం చేస్తావు, ఇక్కడ నేనెవరిని అని ఆలోచించడం మొదలెడతావు. ఇక్కడికి వచ్చేసి అద్వైతంలోకి వస్తాం. అద్వైతం అంటే ఏంటి, భగవంతుణ్ణి నేను ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాను, భగవంతుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతూ ఒక్క నిమిషం. భోజనం చేశారా సార్? భోజనము ఈవినింగ్ తీసుకున్నానండి.
పడుకునే టైం కడుపులో ఏం ఉండదు అయితే. అవునండి, ఒక్క నిమిషం ప్లీజ్. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో కాబట్టి ముందుగా ఏంటంటే నేను వేరు భగవంతుణ్ణి వేరు అనేటటువంటి భావనతో మెల్లమెల్లగా మనం జీవితంలో ముందుకెళ్తూ ఉంటాం. చివరికి ఈ తెల్ల భాగంకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఉపనిషత్తులకు వచ్చేసరికి నాలోనే భగవంతుడున్నాడు, భగవంతుడిని నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, నాలోనే భగవంతుడున్నాడు అని చెప్పి తెలుస్తుంది. ఈ జ్ఞాన మార్గంని అద్వైత మార్గం అంటారు. అద్వైతము అంటే ఏంటి? ద్వైతము కానిది, రెండు లేనివి. ఇప్పటి వరకు కూడా రెండు ఉన్నాయి అనుకుంటున్నాం, నేను వేరు దేవుడు వేరు. కానీ తర్వాత తెలిసేది ఏంటంటే అందరిలోనూ దేవుడు ఉన్నాడు, అంటే నేనే దైవ స్వరూపుడను, నాలో దైవత్వాన్ని తీసుకురావాలి. ఇది ఆలోచించే భాగం అన్నమాట. ఇది జ్ఞానకాండ అంటారు. ఇక్కడ వరకు ఉన్న వాటన్నిటిని కూడా కర్మకాండలు అంటారు. ఇది కర్మ భాగం. ఈ తెల్లగా ఉన్నది జ్ఞాన భాగం. 70% ఏంటండి? హలో, నిద్రపోయిన వాళ్ళందరూ కర్మ భాగం. ఈ చిన్న భాగం ఏదైతే ఉందో ఉపనిషత్తుని, దీన్ని జ్ఞానకాండ, జ్ఞానశివ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఇది అద్వైత భాగం, ఇది అద్వైత భాగం. ఇదంతా కూడా ద్వైతం ఉంటుంది. అయితే ద్వైతం ఉంటుంది కానీ ఇందులోపల కూడా ఆలోచిస్తే అద్వైతం దొరుకుతుంది. ఉదాహరణకి మనం అగ్ని సూక్తం నేర్చుకున్నప్పుడు మనము సూక్తాలలో కూడా అద్వైతాన్ని నేర్చుకున్నాం. ఉంటుంది, అంతర్లీనంగా ఉంటుంది. కాకపోతే అది ప్రాథమిక దశ కాబట్టి ఏమవుతుందంటే, దేవుడా నాకు ఆవులివ్వు, గొర్రెలివ్వు, పశువులివ్వు, నేను నీకు పూజ చేస్తాను, నిన్ను నిత్యము స్తుతిస్తాను, నాకు అన్ని మంచి చెయ్యి, ఇలా కోరికలతో కోరుకున్నట్టుగా ఉంటుంది. కానీ తర్వాత దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే, నా ఇంద్రియాలను నిగ్రహింపజేసుకునే శక్తినివ్వు, అలా డీప్ గా కూడా మీనింగ్ తీసుకోవచ్చు. అయితే చాలా మంది ఏమంటారంటే కర్మకాండలలో కేవలం కోరికలే ఉన్నాయి అంటారు. కానీ కోరికలతో పాటు అంతర్లీనంగా అందులోపల అమోఘమైనటువంటి జ్ఞానం కూడా ఉంది. హిందువుడుగా పుట్టినందుకు గర్వించాల్సినటువంటి విషయం. ఒక్కసారి నేను చెప్తున్నా, ఇది నా మతం కాదు, మీ అందరి మతం కూడా ఇదే. నాకేమి గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు మన మతం గురించి. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరంతా ఇంతకు మించినది లేదు ఇక ప్రపంచంలో. ఇంత విస్తృతమైనటువంటి జ్ఞానం, నాలోనే భగవంతుణ్ణి వెతుక్కోగలిగేటటువంటి శక్తి నాకు రావడం అనేది అది ఏ ధర్మంలో లేదు. అందరి ధర్మాల్లో ఏంటంటే స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, అంతే. కానీ మనకు అలా కాదు. స్వర్గానికి అతీతమైనటువంటి ఒక మోక్షం ఉంటుంది అని చెప్పి తెలిసేది. అది మనం సైన్స్ కూడా ఉంది కదా సార్, సైన్స్ కూడా వస్తుంది కదా సార్. అన్ని కానీ మెయిన్ మనకు ఏంటంటే ఇక్కడ మన లోపల భగవంతుని చూడటము. సో అదే మనం ఇప్పటి వరకు అర్థమైందా? అందరికీ ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ప్రశ్నలు ఉంటే అడగండి. వెరీ గుడ్. సో కాబట్టి ఈ జ్ఞానం, ఈ కర్మకాండలు అనేవైతే చెప్పుకున్నామో, ఇందులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ మహోన్నతమైనటువంటి జ్ఞానము అందులోపల మనం ఈ సూక్తముల భాగం ఏదైతే సంహిత భాగము, ఆ సంహిత భాగంలో ఉన్న సూక్తములలోని పురుష సూక్తం తెలుసుకుంటున్నాం. ఆ పురుష సూక్తం లోపల ఏమొచ్చింది? అది కూడా జ్ఞానమే. పురుష సూక్తంలో ఉన్నదే మీరు అన్ని పురాణాలలోనూ అన్నింటిలోనూ కూడా మీరు తెలుసుకునేది అదే. ఇంకా వేరేది తెలుసుకోరు మీరు. అన్నిట్లో తెలుసుకునేది అదే. ఏ పురాణం చదివినా స్టార్టింగ్ పాయింట్ పురుష సూక్తమే. ఏది చదివినా మీకు ఏది నేర్చుకున్నా కూడా పురుష సూక్తమే. సో కాబట్టి ఆ పురుష సూక్తం అనేటటువంటిది అంత గొప్పది. ఎందుకు? ఇక్కడ సృష్టి ఎలా జరిగింది అనేటటువంటి విషయం తెలుస్తోంది. సృష్టి ఎలా జరిగింది అంటే ముందుగా మనం ఏం నేర్చుకున్నాం? ఇందులోపల మనం ముందుగా శాంతి మంత్రంతో ప్రారంభించుకున్నాం కదా. శాంతి మంత్రం లోపల ఏం తెలుసుకున్నాము? అందరూ బాగుండాలి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి సూక్తానికి, మంత్రాలకు మనకు చాలా శాంతి మంత్రాలు ఎన్ని నేర్చుకున్నామో తెలుసుకోండి. కనీసం ఒక 30 శాంతి మంత్రాలన్నా మనం తెలుసుకొని ఉంటాం. ఇందులోపల మనం ఏం నేర్చుకున్నాం? ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తురస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో
అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. మన ధర్మం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. సో అది చాలా ఇంపుగా ఉంటుంది సార్, వినడానికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకా నాకు వేదాలు రావు కదమ్మా, అంటే ఈ ఉచ్చారణ రాదు ఇంకా, అంటే లెక్క ప్రకారం చేస్తా, గ్రామర్ ప్రకారం చేస్తాను అంతేగాని, బట్ నేను వేదం గురువుల దగ్గర నేర్చుకోలేదు. సో నేను నేర్చుకున్నది వేద సారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రోజు టీవీలో వస్తుందండి శివుడి అభిషేకం అదిని, అప్పుడు కూడా చదువుతారు కదా, సేమ్ ఇలా చదువుతారు. అదే అంటే నాకు నేను చెప్పే కదా, నాకు ఉచ్చారణకు సంబంధించినవి అవేవి, నాకు ఓన్లీ జ్ఞానకాండ వైపే ఇష్టం, మీకు తెలుసు కదా ఎప్పటి నుంచో. సో అయితే ఇక్కడ ఏమంటాడు, అందరికీ శుభాలు జరగాలి, అందరికీ శుభాలు జరగాలి, ఇలా చెట్లు పై దాకా ఎదగాలి, 2 కాళ్ళ వాళ్ళు 4 కాళ్ళ వాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ప్రారంభమయ్యి అప్పుడు వెంటనే చెప్పాడు, ఈ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. అలాంటి ప్రపంచమంతా కూడా ఒక ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన ఎవరు? ఈ ప్రపంచమంతా కూడా ఈ భూమండలంలోను అంతర్గతంగాను బయట కింద, అదిగాక వీటన్నిటికీ మళ్ళీ అతీతంగా కూడా ఉన్నాడండి. అరే ఇందులో ఉన్నవాడు దీనికి అతీతంగా ఎలా ఉన్నాడు అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే 10 అంగుళాలు. అయ్యో నాయనా, నీ హృదయంలో నీ బొడ్డు నుంచి నీ హృదయానికి ఎంత ప్లేస్ ఉంది? 10 అంగుళాలు. నీ సహస్రాల నుంచి నీ హృదయానికి ఎంత ప్లేస్ ఉంది? 10 అంగుళాలు. అది దశాంగులం అంటే అదే అయ్యా మీనింగ్. నీలోనే దేవుడు ఉన్నాడు. ఆ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటాడో ఆయన నీలోనే ఉంటాడు. ఏమి గొప్ప ఇది ఉందో చూడండి. ఆయన ఎవరు? భూత భవ్య భవత్ ప్రభు. ఆయన ఈ ప్రపంచమంతా కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని తెలిసినటువంటి వాడు. పురుష ఏవేదుగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వ శ్రేషానః యదన్నేనాతిరోహతి. అన్నం తిని పెరిగేటటువంటి, ఆహారాన్ని భుజించేటటువంటి, ఆహారాన్ని భుజించి ఎవరైతే ఎదుగుతారో వారందరికీ కూడా ఆయననే మూలాధారము. ఈ ప్రపంచమంతా కూడా ఆయన మహిమ లోపల ఒక 1/4 మాత్రమే. ఈ 1/4 కాకుండా మిగతా 3 భాగాలు కూడా ఆయనే ఉన్నాడు. ఆ 3 భాగాల లోపల మనకు తెలియంది ఎంత ఉందో, ఈ ఒక్క భాగం ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు కనిపించేటటువంటి చెట్లు, చేమలు, కొండలు, కోణలు, నీళ్లు, సమస్త జీవరాశి, కోట్లాది కోట్ల గ్రహాలు, గెలాక్సీలు, సూపర్ క్లస్టర్స్ అన్ని కూడా కేవలం ఒక భాగంలోనే, ఒక పావు భాగంలోనే ఉన్నాయి. ఇది కాక ఒక అమృతమైనటువంటి, అంటే నాశనం కానటువంటి ఒక దివ్యలోకం ఏదైతే ఉందో అది ఇంకా 3 భాగాలలో ఉందయ్యా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అంత గొప్పదైనటువంటి ఇందులోపల అన్ని చరాచర జీవరాశులన్నింటిలో కూడా ఆయన వ్యాపించాడు. ఆ సంపూర్ణమైనటువంటి వ్యక్తిలోంచి ముందుగా విరాట పురుషుడు వచ్చాడు. ఆ విరాట పురుషుడిలోంచి యజ్ఞ పురుషుడు వచ్చాడు. ఆ యజ్ఞం అనేటటువంటిది ఒక మానసికమైనటువంటి యజ్ఞము. ఆ మానసిక యజ్ఞం లోపల వసంత ఋతువుని నెయ్యిగా చేశారు. గ్రీష్మ ఋతువు వేడిగా ఉంటుంది కాబట్టి ఇంధనము, ఇద్మహ, ఇద్మహ అంటే ఇంధనము, ఇంధనం. శరద్ ఋతువులేమో హవిస్సులుగా వాడారు, అంటే ఋతువుల ద్వారా ఆ యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేయాలంటే మనం వాడినట్టుగా నెయ్యి నూనెలు వాడలేదు, ఇలా వాడారు. వాడి దానికి ఛందస్సులు ఉపయోగించారు. 7 రకాల ఛందస్సులు ఉపయోగించారు, 7 రకాల బౌండరీలు. మా మీటింగ్ కూడా వినిపిస్తున్నాయా అండి? పర్వాలేదా? డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? సో అయితే ఆ 7 ఛందస్సులని 7 పరిధులుగా చేశారు. 7 ఛందస్సులని 7 పరిధులుగా చేసి అందులోపల పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు అనేటటువంటి ఇవన్నీ 21 రకాల సమిధలను వాటిలో వేశారు. వేసి భగవంతుడినే ఆధారంగా చేసుకుని, ఇక్కడ యజ్ఞ పశువు అంటే దేవుణ్ణి పశువు అని అనకండి. యజ్ఞ పశువు అంటే ఆయన ఆధారంగానే ఈ ప్రపంచమంతా కూడా ఉన్నది. అటువంటి మహానుభావుణ్ణి ఆయన ఆధారంగా చేసి వాళ్ళందరూ ఈ సృష్టి యజ్ఞం ఎలా జరిగింది అనేది తెలుసుకుంటున్నారు. అందులోంచి ముందుగా పెరుగు నెయ్యి మిశ్రమం లాంటిది వచ్చింది. ఆ తర్వాత అరణ్యంలో నివసించేవి, గ్రామంలో నివసించేటటువంటివి,
ఇటువంటి జంతువులన్నీ కూడా వచ్చాయి, పక్షులన్నీ కూడా వచ్చాయి, ఋగ్వేద యజుర్వేద సామవేదం లాంటివి ఇందులోంచే వచ్చాయి, ఛందస్సులన్నీ ఇందులోంచే తర్వాత మనకు ఆవిర్భవించాయన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. వీటిలోంచే ప్రతి ఒక్కటి కూడా వచ్చాయి. ఇందులోంచి గుర్రాలు, ఇందులోనే పైన కింద కూడా దంతాలు ఉన్నటువంటి జంతువులు, ఇవన్నీ కూడా మేకలు, గొర్రెలు, ఇలాంటివన్నీ కూడా మన పోషణకు కావలసినటువంటివి, మన సహజీవనానికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే వచ్చింది. మరి ఆ పరమ పురుషుడు అంతటా వ్యాపించాడు కదా, ఆయన కాళ్ళేంటి, తలలేంటి, చేతులేంటి, ఇవన్నీ ఏమిటి, అసలు ఆయన తొడలేంటి, ఆయన పాదాలేంటి అంటే ఇది సామాజిక వ్యవస్థ కోసమై పెట్టాడు. ఆయన ముఖం ఏదైతే ఉందో ఇది జ్ఞానానికి ప్రతీక, ఆయన బాహువులు ఏవైతే ఉన్నాయో రక్షణకు ప్రతీక, ఆయన తొడలేవైతే ఉన్నాయో పోషణకు ప్రతీక, ఆయన పాదములు ఏవైతే ఉన్నాయో సర్వీస్ సేవకు ప్రతీక. దీన్నే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వర్ణములుగా చెప్పడం జరిగింది, కానీ ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు. ఎవరు చేసే పనుల వల్ల వారు ఆయనలోంచి అందరూ వచ్చినట్టుగా. ఆయన మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు అనేటటువంటిది చంద్రుడు, ఆయన కనులలోంచి సూర్యుడు వచ్చాడు, ఆయన ముఖంలోంచి ఇంద్రుడు, అగ్ని రావడం జరిగింది, ఆయన ప్రాణం నుంచి మనమందరము పీల్చుకుంటున్నటువంటి వాయువు వచ్చింది. అందుకే మనం ఏమంటాము, వాయువునే ప్రాణముగా అంటాము. వాయువు అంటే ప్రాణం అంటారు. పంచ ప్రాణాలు అంటే ఏంటి, పంచవాయువులు. కాబట్టి వాయువు అన్న ప్రాణం అన్న ఒకటే. ఆ భగవంతుడి యొక్క ప్రాణం నుంచే మనకు కూడా వాయువు ఉద్భవించింది. ఇంతవరకు గత వారం తెలుసుకున్నాము. ఇవాళ ఊరికే శ్లోకం తెలుసుకొని డిస్టర్బెన్స్ గా ఉంది. ఇప్పుడు ఇవాళ శ్లోకం ఒక్కటి పరిచయం చేసుకుందాం. నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ స్తోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్. ఓకే, తర్వాత శ్లోకం కూడా ఊరికే చదువుకుందాం, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం ఇది లాస్ట్ అన్నమాట, ఏది సృష్టికి లాస్ట్. కాకపోతే భగవంతుడిని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది తర్వాత శ్లోకంలో ఉంది. అది నా ఫేవరెట్ శ్లోకం, అది వినండి. చాలా సార్లు మీరు వినే ఉంటారు. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. అద్భుతమైనటువంటి 2 శ్లోకాలని మనము పరిచయం చేసుకున్నాం. ఇంకా ఆయనలోంచి ఏమేం పుట్టాయ్యా ఇప్పటి వరకు అంటే, ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ శ్లోకం లోపల ఇక మనకి ఎక్కువ డౌట్ లేకుండా తథా లోకాగుం అకల్పయన్, కల్పయన్ అకల్పయన్, పాస్ట్ టెన్స్, అన్నిటిని పుట్టించాడు. తథా లోకాగుం అకల్పయం, అకల్పయన్ అంటే పుట్టించినాడు ఆయన. వీటిలోంచి ఏం చేశాడు ఆయన, అన్నింటినీ కూడా పుట్టించాడు. ఎవరు పుట్టించారండి? హలో, ఏం పుట్టించాడు? లోకాలన్నీ పుట్టించాడు. ఆ లోకాలు ఎలా పుట్టించాడో, ఆ లోకాలన్నీ ఎలా పుట్టించాడో తెలుసా? ఈ పదాలు మీకు ఎదురుగా ఉన్న వాళ్ళు చూసుకోండి. నాభ్యాహ, నాభ్యాహ, నాభి అంటే బొడ్డు భాగం అయినది. ఆయన బొట్టు భాగం నుంచి ఆసీత్, ఆసీత్ ఉంది, అస్తి ఆసీత్, ఆసీత్ ఉంది. ఏముంది? అంతరిక్షం. భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్లేస్ ఏమంటారు? అంతరిక్షము అంటారు. చెప్పండి, ఏమంటారు? అంతరిక్షము ఆయన బొడ్డు, అంతరిక్షము ఆయన బొడ్డు భాగము. ఆయన నాభి భాగం ఏదైతే ఉంటుందో ఆ నాభి భాగంలోంచి అంతరిక్షం అంతా కూడా ఏర్పడింది. శీర్ష్ణః, శీర్షము నుండి అంటే తల నుండి, ద్యౌః సమవర్తతః, ద్యులోకము. ద్యు అంటే ఏంటి? ద్యు అంటే వెలుతురు ఉన్న లోకము. విద్యుత్ అని విన్నారండి ఎవరైనా? విద్యుత్ అని విన్నారా? విద్యుత్ అంటే కరెంట్. కరెక్ట్. విద్యుత్ అంటే ప్రకాశవంతమైనటువంటిది అని. ఈ ద్యులోకము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రకాశవంతమైనటువంటి లోకము, అంటే స్వర్గలోకము, ఆకాశం అని కూడా అనుకోవచ్చు మనం. స్వర్గం అనడం కంటే కూడా నేను ఆకాశం అంటాను. ఇంకా మీరు వేరే పుస్తకాల్లో ఎక్కడైనా స్వర్గం ఉంది అంటే అలా ఉంచుకోండి, ఏం తప్పులేదు. నాకు స్వర్గం అనేది ఒకటి ఉంటుంది అన్నట్టుగా మన ఇక్కడ చెప్పడం నాకు అంతగా ఇదిగా లేదు, సులువుగా లేదు. కాబట్టి ఆ ద్యులోకం ఎక్కడి నుంచి వచ్చింది? సమవర్తతః, చక్కగా వర్తింపబడినది అంటే చేయబడినది. సమవర్తతః, మంచిగా చేయబడినది. ద్యౌలోకము ఆయన తలలోంచి స్వర్గలోకము లేదా ఆకాశము ఏర్పడినది. ఆయన బొడ్డు భాగము నుంచి ఏమొచ్చింది? అంతరిక్షము ఏర్పడినది. పద్భ్యాం, పాదముల నుంచి,
భూమి భూలోకము వచ్చినది. ఆయన చెవులు శ్రోత్రాత్ ఆయన చెవుల నుంచి, దిశ దిక్కులు. చెవుల నుంచి దిక్కులు ఎందుకు వచ్చాయి మధ్య లోపల? ఎవరన్నా గెస్ట్ చేయగలరా? చెవుల నుంచి దిక్కులు ఎందుకు వచ్చాయండి? దిగ్దేవతలు ఎందుకు వచ్చారు? శబ్దం వినిపెడుతుంది కాబట్టి. శబ్దం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వినడానికి ఆకాశం నుంచి వచ్చింది. ఎలాగొచ్చాయనే దాని నుంచి అప్పుడు ఏంటంటే ఆయన చెవుల నుంచి ఏమొచ్చింది? ఆయన చెవుల నుంచి వచ్చినటువంటివి దిక్కులు. తూర్పు, పడమర, ఇలా మొత్తం 10 దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ 10 దిక్కులు వచ్చాయన్నమాట. 10 దిక్కులు భగవంతుడే. అన్ని దిక్కులు కూడా భగవంతుడే. మనకు దిక్కైన వాడు భగవంతుడే. అవునా? ఈ విధంగా తథా అట్లా ఆ విధంగా లోకములను అకల్పయన్ నిర్మించాడు, కల్పించాడు అనే దాంతో సృష్టి మొత్తము అయిపోయింది. ఇంకా జంతువులను తయారు చేశాడు, పక్షులను తయారు చేశాడు, కావలసిన పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్ని తయారు చేసేసారు, మెటీరియల్ తయారు చేశారు, అన్ని తయారు చేశారు. అన్ని చోట్ల నుంచి యజ్ఞం ఇక్కడతోటి పూర్తయిపోయింది అనమాట. యజ్ఞం పూర్తయింది. ఇందులో అర్థం కాని పదం అది మనకి ఇందులో అది మనకు అందులో ఉంటుంది. ఇందులోపల అది మనకు పురాణాలలో ఉంటుంది, వేదంలో ఉండదు. వేదంలో అన్ని ఇంకా ఆయనే అయ్యాడు అని చెప్పి తర్వాత శ్లోకంలో ఆయన గురించి తెలుసుకో అని చెప్తాడు. మనకేమైంది? వేదంలో సంక్షిప్తంగా చెప్పిన వాటిని వేదవ్యాసుడు ఏం చేశారంటే పురాణంలో డీటెయిల్ గా రాసేసారన్నమాట, చాలా డీటెయిల్ గా. అందుకే నేను చెప్పాను చూడండి, మొదట్లో నేను వేదాలు నేర్చుకున్నప్పుడు నాకు చాలా కష్టమయ్యేది అర్థం చేసుకోవడం. తర్వాత ఏం చేశానంటే సరే ఎందుకు వచ్చింది, నేను కూడా పురాణ మార్గంలో వెళ్దామని పురాణాలు చదవడం మొదలెట్టా. అప్పుడు నాకు వేదాలు ఈజీగా అర్థమవుతాయి. అందుకే నేను కూడా మీకు ఎప్పుడన్నా చెప్పేటప్పుడు ఏం చేస్తాను, మధ్య మధ్యలో పురాణాల రిఫరెన్స్ ఇచ్చి చెప్తూ ఉంటాను అన్నమాట. అది. సో ఈ విధంగా ఏం జరిగిందయ్యా ఈ శ్లోకం లోపల అంటే, ఆ విరాట పురుషుడి యొక్క నాభి నుంచి అంతరిక్షము, తల భాగం ఏదైతే ఉన్నదో ఆ తల భాగం నుంచి ఆకాశము లేదా ద్యులోకము, వెలుతురున్నటువంటి లోకము ఉద్భవించింది. ఆయన పాదాలు ఏవైతే ఉన్నాయో ఆయన పాదాల దగ్గర భూమి, ఆయన చెవులలోంచి దిక్కులు పుట్టాయి. ఆ విధంగా ఈ మొత్తము పుట్టినటువంటి దివ్య శక్తులన్నీ, దేవతలు అనుకోవచ్చు, అన్ని లోకాలను పుట్టించేశారు. ఇక ఏమీ మిగలలేదు, పుట్టించడానికి ఏమీ మిగలలేదు, అలా అన్ని పుట్టించేశారు అనేది తెలుసుకుందాం. ఇది ఇంకా వివరంగా వచ్చే వారం తెలుసుకుందాము. ముందు శ్లోకం మీనింగ్ అర్థమైందా? ఏదన్నా పదం అర్థం కాకపోయినా కూడా అడగండి, చక్కగా వినాలి. అంటే ఇప్పుడు ఆకాశం అనుకోవాలా సార్, అక్కడ స్వర్గం అనుకోవాలా? ఎలా అనుకున్నా ఓకే, రెండు ఒకటే. సార్ ఇక్కడ శీర్ష్ణ ద్యులోకం మధ్యలో ఒక వర్డ్ మిస్ అయ్యాను సార్. శీర్ష్ణ అంటే శీర్ష్ణ ద్యౌ, శీర్ష్ణ ద్యౌ, ద్యౌహు. శీర్ష్ణ అంటే శీర్షము, ద్యౌ అంటే ద్యులోకం, ద్యులోకం, ద్యౌ అంటే ద్యులోకం. శిరస్సు నుండి వచ్చింది స్వర్గం. స్వర్గం అనండి, మీరందరూ స్వర్గం అనండి, సరేనా? మీరన్నది ఆకాశమా సార్? నేను ఆకాశం అన్నాను, నాకేం లేదు. భూమి, ఆకాశం, అంతరిక్షం. భూమి, అంతరిక్షం, ఆకాశం. భూమి, అంతరిక్షం, ఆకాశం. ఇది బాగుంది సార్ ఇప్పుడు మీరు చెప్పింది. సార్ అంతరిక్షం ఆకాశం ఒక్కటి కాదా సార్? లేదు, అంతరిక్షం అంటే ఖాళీ జగ. అయ్యో మీరు ఎన్నాళ్ళ స్పేస్ అంటారు, మీరు మర్చిపోయారు. స్పేస్ భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నది అంతరిక్షం. భూమికి ఆకాశానికి స్పేస్ అంటారు, అంటే స్పేస్ అంటారు కదా. స్పేస్ అంటే అంతరిక్షం, మధ్యలో ఉన్న భాగం అంతా అంతరిక్షమే. అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే భూమికి ఆకాశానికి మధ్య భాగంలో అంతరిక్షం లోపల మన గ్రహాలు, ఉపగ్రహాలు, మనం పంపించేవన్నీ కూడా, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. సార్ పూజలో దశాంగుళం గగ్గులోపేతం అంటారు కదండి. దశాంగులము అంటే ఏంటి? 10 అంగుళాలు అతీతంగా ఉన్నాడు. ఈ ప్రపంచానికి అతీతంగా 10 అంగుళాలు అంటే ఏంటి మీనింగు? భగవంతుడు ఈ సృష్టి చేసినప్పటికీ కూడా ఈ సృష్టిలో జరిగే పనులు ఏవైతే మనం చేసే పనులు, వాళ్ళు చేసే, వీటన్నిటికీ ఆయనకేం సంబంధం ఉండదు. వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు భగవంతుడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక విత్తనం పెట్టారనుకోండి, ఆ విత్తనం నుంచి చెట్టు వచ్చిన తర్వాత విత్తనం నాశనం అవుతుంది, కానీ భగవంతుడు అలా నాశనం కాడు. ఎందుకంటే భగవంతుడికి సంబంధం లేదు.
తనలోంచే సృష్టించినప్పటికీ కూడా ఆయన అమృతమయుడు. అమృతము అంటే నాశనము లేనటువంటి జీవం ఆయన. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. అలాగే మీరు కూని చేసేసి కృష్ణార్పణం అంటే ఆయన తీసుకోడు, ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. ఎవరు కూని చేస్తే వాడి అకౌంట్ లోనే వేస్తాడు ఆయన. దశాంగులం అంటే 10 అంగుళాలు. ఈ హృదయంలో దేవుడు ఉంటాడండి, గుర్తుంచుకోండి. హృదయంలో దేవుడు ఉంటాడు. హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. ఏ సినిమా అండి? మీరు అలా సినిమా చెప్తుంటే వీళ్ళు వేదాలు పురాణాలు అన్ని సినిమాలు వెళ్ళిపోతున్నారు అందరూ. అది ప్రేమ పేరుతో వస్తుందండి. నళిని నళినిలో ఎవరో ఉన్నారు, ప్రేమ సాగరం అండి, సాగరం. హృదయం అనేది దేవాలయం. హృదయం అనేది దేవాలయము. అక్కడే భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ సహస్రాల నుంచి ఇక్కడికి 10 అంగుళాలు, బొడ్డు నుంచి ఇక్కడికి 10 అంగుళాలు. భగవంతుడు అక్కడే ఉన్నాడు. అది మీరు గుర్తేసుకోండి అంతే, ఇంకా అసలు ఆలోచించేది లేదు. భగవంతుడు ఉన్నాడు, 100% ఉన్నాడు. భగవంతుడు లేకపోతే ఇలా మాట్లాడగలమా? భగవంతుడు లేకపోతే వినగలమా? భగవంతుడు లేకపోతే చూడగలమా? మన లోపల భగవంతుడు చైతన్యం ఉన్నది అనే దాన్ని గట్టిగా నమ్మడం మొదలెట్టండి. మీరు నిజంగా శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే మీరు ముందు మనలో దేవుడు ఉన్నాడు అనేది గట్టిగా, ఆ దేవుణ్ణి బయటికి తీయాలి అంటే మనం శుభ్రం పరచుకోవాలి మనని మనం, అంతే. ఎంత కల్మషం లేకుండా ఉంటామో అంత పరిశుభ్రంగా భగవంతుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆత్మ ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆకాశం లోపల మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ఎంత క్లియర్ గా కనిపిస్తాడో మన స్వరూపం మనకు అంత క్లియర్ గా కనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. ధూపం వేసేటప్పుడు దశాంగం గుగ్గులో పీఠం అని చదువుతాం, అది ఏంటి అని అడిగారు కర్మకాండల గురించి. తెలియదు మేడం, అంటే 10 అంగుళాలు మరి తెలియదు, నేను విన్నాను కానీ నాకు పెద్దగా ఐడియా లేదు. చూసి చెప్తాను. దశాంగులం కాకపోవచ్చు అది, దశాంగులం కాకపోవచ్చు అది. మీరు ఇప్పుడు దశాంగం ఏదైనా సరే దశ అంగుళాలు, ఇంకా నువ్వు ఎంత పెద్దదైనా తీసుకో, దానికంటే ఇంకా 10 అంగుళాలు ఎక్కువ అని. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్, మీరు చెప్పింది. దశాంగం గగ్గులో పీతం అంటారు. అవునండి, దశాంగం. అవును అవును. ఓకేనా? ఇంకేమన్నా? ఆ మంత్రం స్మార్తులు అందరూ చదువుతారండి. అది దశాంగులం గుగ్గులో పీతం అని ఆ మంత్రం వాళ్ళ నోటంటే వింటాం ఎక్కువ. అంగుళం కాదండి, అంగం, దశాంగం. అంగం, అది అంగం. ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. మంత్రం అది, ధూపానికి మంత్రం అంటే ధూపదీపాలని దశాంగం అనేది ఇట్లా దంచి ఏదో చేస్తారు కదా, అది అయి ఉండొచ్చు. ఎందుకంటే రకరకాల వస్తువులు, దశ అంగుళం కాదు అది, అది ఇది ఒకటి కాకపోవచ్చు. దశాంగం అనేది జనరల్లీ ఏంటంటే రకరకాల వస్తువులతోని పౌడర్ చేసేస్తారు కదా, ఆ పౌడర్ చేసినటువంటి వాటితోటి దేవుడికి సమర్పించడం అయి ఉండాలి. అంటే మంచిగా వాటి అన్నిటితోటి కలిపినటువంటి వస్తువు అని చెప్పేసి మీనింగ్. ఆయుర్వేదం లోపల గుగ్గులు అని ఉంటాయి కదా, అలా వాటన్నిటితోటి కలుపుకొని వాటన్నిటితోటి మిశ్రమం చేసినవి భగవంతుడికి సమర్పిస్తాము. అంటే రకరకాల సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటిది సమర్పిస్తారని ఉండాలి. నాకు అంత డీటెయిల్ గా తెలియదు, బట్ అది ఇది ఒకటి కాదు. దశాంగులం అనేటటువంటిది వేరు. దశాంగులం అనేది 10 అంగుళాల దూరంలో హృదయంలో ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేది. ఇక్కడ దశ అంగము అంటే 10 అంగాలు. 10 అంగాలు అంటే 10 మిక్స్ చేసేసి అదే అవన్నీ కలిపి దాన్ని భగవంతుడికి ధూపంగా సమర్పించడం ఏదన్నా అయి ఉండాలి. అది నాకు డీటెయిల్ గా తెలియదు. ఓకేనా? అది చూసుకోండి, గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది మీకు. గుగ్గుల ఉపేతం, కలపబడినది, గుగ్గులతో కలపబడినటువంటిది. మీరు చెప్పిందే కరెక్ట్ సార్, మీరు చెప్పిందే కరెక్ట్. అదే దశాంగులం వేరు, దశాంగం గుగ్గులోపేతం అనేది వేరు. గుగ్గులని 10 రకాల వస్తువులతోటి అపేతం కలిపినటువంటిది దశాంగం, గుగ్గులతో కలిపి 10టిని ఒక గుగ్గులతో కలిపి భగవంతుడికి ధూపంలో సమర్పిస్తుంటారు. కానీ అది ఇప్పుడు మనం నేర్చుకున్న దశాంగులము ఒకటి కాదు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? నచ్చిందా క్లాస్ ఇవాళ? మళ్ళీ మొత్తం భేదం చెప్పించుకున్నారు ఇవాళ.
సో ఇవాళ మళ్ళీ ఒకసారి చక్కగా రివైజ్ చేసుకోండి. ఇవాళ మనం మంచిగా వేదం అంటే ఏంటి, పురాణాలు అంటే ఏంటి, మనం ఏమంటారు ఆచార వ్యవహారాలు, స్మృతులు అనేవి తెలుసుకున్నాము. అయితే ఇంకొక పాయింట్ కూడా, ఎలాగో ఇన్ని చెప్పా కాబట్టి ఇంకొక పాయింట్ చెప్పేసి వదిలేస్తా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కర్మకాండాలు. ఈ తెల్ల భాగం ఏదైతే ఉందో, ఈ తెల్ల భాగం కనిపిస్తుందా, ఇది ఉపనిషత్తులు. జ్ఞానకాండ, ఇది కర్మకాండ, ఇది జ్ఞానకాండ, ఇది సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న వాటిలో అన్ని కర్మకాండాలు కాబట్టి వీటిలోంచి స్మృతులు తీశారు. మరి ఉపనిషత్తుల్లోంచి ఏం తీశారు? ఇదంతా వేదమే, ఇదంతా వేదమే, ఇదంతా ఋగ్వేదం. యొక్క సారాన్ని చెప్పారు సార్. ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వణ వేదం. ఇలా 4 బాటిల్స్ ఊహించుకోండి. ఈ 4 బాటిల్స్ లో ఈ గ్రీన్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో 4 బాటిల్స్ లో, దాన్ని కర్మకాండలు అంటారు. ఆ కర్మకాండల ద్వారా మనకు వచ్చినటువంటివి స్మృతులు. ఈ తెల్ల భాగము జ్ఞానకాండ. ఈ తెల్ల భాగాలు కూడా 4 ఉంటాయి కదా. ఈ 4 తెల్ల భాగాల ద్వారా వచ్చిన దాన్ని ఏమంటారు? భగవద్గీత. ఇదంతా శృతే కదా, ఇదంతా శృతే కదా. ఉపనిషత్తు, సంహిత. చూడండి, ఇది సంహిత, ఇక్కడ దాకా సంహిత, ఇక్కడ దాకా బ్రాహ్మణం, ఇక్కడ దాకా అరణ్యకం, ఇది ఉపనిషత్తు. ఇది కలిపితే ఒక వేదం. ఈ వేదంనే శృతి అంటారు. ఇలాంటివి 4 వేదాలు ఉన్నాయి మనకు. ఓకేనా? ఈ భాగంలోంచి మనకు తీస్తే రాసిన వాటిని స్మృతులు అంటారు. ఈ వేదాలలోంచి వచ్చినటువంటి ఈ లాస్ట్ లో ఉన్న భాగం ఉపనిషత్తుల్లోంచి వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మసూత్రాలుగా బయటకు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ మనకు మహాభారతంలో భగవద్గీతగా బయటకు వచ్చింది. సో భగవద్గీత ఏంటయ్యా అంటే ఈ తెల్ల భాగం భగవద్గీత. అర్థమైందా? ఈ తెల్ల భాగం ఏదైతే ఉందో అది భగవద్గీత. ఆ భాగాన్నే మనం ఏమని చెప్తాము? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ 3 ప్రస్థానత్రయం అంటారు. ఓకేనా? ఇవాళకి ఇక్కడ ఆపుకుందాము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంతా ఓకేనా? అందుకే ప్రతి చాప్టర్ తర్వాత యోగ శాస్త్రి, బ్రహ్మ విద్య, ఉపనిషత్సు, ఓం తత్సదితి అందుకనే వస్తుంది కదా సార్ మీరు ఇప్పుడు? అందుకనే వస్తుంది బ్రహ్మ విద్య. అది బ్రహ్మ విద్య. ఏదైతే ఉపనిషత్తులతో ఉన్నదో అది బ్రహ్మ విద్య. అది అమోఘమైనటువంటి విద్య. అందుకే మనం భగవద్గీత అంత డీటెయిల్ గా ఎందుకు తెలుసుకుంటున్నాం? మధ్యలో మీకు అనిపిస్తుంది సార్ మస్తు స్లోగా చెప్తున్నాడు, ఏందో ఈ మధ్య బాగా స్లో అయిపోయింది, ఒక శ్లోకం అయ్యేసరికి 6-7 భాగాలు అవుతుంది అని చెప్పి బాధపడుతున్నారు. కానీ అది ఉపనిషత్తు యొక్క సారం. అందుకోసమే మనం అంత డీటెయిల్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేమేం బాధపడాం సార్, ఎందుకు బాధపడతాం, సంతోషపడతాం సార్. స్లోగా చెప్తే బాగా అర్థమవుతుంది. మీకు ఇబ్బంది పెడుతుంటారు సార్, అంతేకాదు మాకల్లా చాలా సంతోషంగానే ఉంటుంది సార్. అందరూ చక్కగా రివిజన్ చేసుకోండి, చక్కగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. ఏదో జన్మ అదృష్టం ఉంటే మానవ జన్మ వచ్చింది, హిందువులుగా పుట్టాము, భారతదేశంలో పుట్టాము. సరైన విషయాలు తెలుసుకోవాలంటే శ్రద్ధ వచ్చింది. ఏదో పుణ్యం చేసుకోబట్టే మీరు దొరికారు కదా. ఈ రోజు వింటున్నాం. ఆ టైంకి ఎన్ని పనులున్నా వదిలేసుకొని ఈ క్లాస్ లో అటెండ్ అయిపోతున్నాం సార్. ఏమ్మా ప్రశ్నల్లో రివిజన్ అంటున్నా. రేపా చూద్దాం. రేపు మనకు భగవద్గీత చెప్పుకోక చాలా రోజులు అయింది కదా. రేపు భగవద్గీత కొనసాగించుకుందాం. దగ్గరకు వచ్చింది కదా సార్. అది యక్ష ప్రశ్నలు మళ్ళీ ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తాను. రివిజన్ క్లాస్ చాలా కవర్ అయింది, నిన్న చాలా కవర్ చేసాం. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ గిన్నె పెడతారు ఇంకో క్విజ్. కానీ వేరే పేపర్, ఈ పేపర్ చాలు సార్. క్వశ్చన్ పేపర్ చాలు, అది మంచిగా చదువుకోండి. మరి ఒక క్వశ్చన్ పేపర్ చాలు, మంచిగా చదువుకోండి. 4 రౌండ్లే పెడదాం, సరేనా? ఓకే సార్, అడుగుతాను సార్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్లు రివిజన్ కావాల్సిన సామాగ్రి ఇచ్చి వెళ్తే మీరు వచ్చే లోపల మేము
కొంచెం అది చదువుకుంటాం. మనకు నేను మా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేది ఏదైతే ఉందో అప్పుడు మనకు ఆదిత్య హృదయం ఉంది, పురుష సూక్తం క్విజులు ఉంటాయి కదా. అందుకే మీరు ఆ ఆదిత్య మెటీరియల్ ఇచ్చి వెళ్తే మేము కొంత ప్రిపేర్ అవుతాం. కొంచెం అలాగే పేపర్ లీక్ చేస్తాయండి కొంచెం. రోజు ఇదే టైంకే ప్రాక్టీస్ చేసుకుంటాం సార్. సార్ ఒకటి చక్కగా ఈ అడుగుతాను సమయాన్ని సార్. ఉపయోగించుకోండి. మంచిగా మన మేడమ్స్ అందరూ కూడా చక్కగా హెల్ప్ చేస్తారు. ఓకే, మంచిగా అందరూ కలిసి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకే గ్రూప్ లో ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఇండివిజువల్ గా 9 o'clock ఏమో ఒకే గ్రూప్ లో కలిసి ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీ సెపరేట్ గ్రూప్స్ ని చాలా ఫోకస్డ్ గా చేసుకోండి. మీ సెపరేట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఉపయోగించుకోండి. మీకు చాలా బాగా అనిపిస్తుంది. సరేనా? ఓకే ఇంకా సార్. ఇక మీటింగ్ లోపల ఇక దుబ్బుతున్నారు నన్ను. సరేనా? ఇక నేను చాయ్ అవ్వాలి. ఓకేనా? ఓకే సార్. ఆల్రెడీ ప్లేస్ అందరూ పెట్టేస్తాం సార్. వచ్చారు. నా అప్డేట్ అడిగితే ఇప్పుడే వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు. సో ఇంకా సరే, మరి అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని చేరుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీమద్ భగవద్గీత మోక్ష సన్యాస యోగం యొక్క తర్వాత భాగంలో. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీ సార్. జై శ్రీకృష్ణ.